నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలపట్నంలోని మున్సిపల్ షాప్ గ్రౌండ్ నందు కావలి క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సిద్ధు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీలకు సుమారు మహిళలు 500 మందికి పైగా హాజరయ్యారు. అందులో 150 మంది ముగ్గులు వేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కుమార్తె అల్లుడు కావలి డిఎస్పీ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అక్కడ ముగ్గులను సందర్శించి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 7,500, నాలుగవ బహుమతి 5,000, ఐదవ బహుమతి 2,500 చొప్పున ఇచ్చారు. అలాగే ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి వారు గిఫ్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా కావలి క్రికెట్ అసోసియేషన్ సిద్ధు శ్రీధర్ రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి ఓవర్ ముగిసిన సమయానికి 6 పరుగులు లభించినాయి. నిరుత్సాహం ఎవరికి అవసరం లేదు. కన్సోలేషన్ ప్రైజెస్ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది ఊళ్ళకి వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో మాట చెప్పేసి వెళ్ళండి. మీ ఇంట్లో దొంగతనం జరగకుండా జాగ్రత్తగా మా వాళ్ళు కాపలా కాస్తుంటారు. నెక్స్ట్ టైం మీరు ముగ్గులు వేసేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ బంగారు చైన్లు పెట్టుకుని సింగిల్గా పోవద్దండి. చైన్ స్నాచింగ్లు జరుగుతుంటాయి. వీటిలన్నిటి కూడా జాగ్రత్తగా ఉండండి. ముందుగా ముఖ్యంగా చెప్తున్న మహిళలకి దొంగతనాలు జరగకుండా, చైన్ స్నాచింగ్లు జరగకుండా మీ ఇళ్ళని కాపాడుకోండి. ముఖ్యంగా ముగ్గులు వేసే వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, ఇంటి ముందర ముగ్గేస్తారు. వాళ్ళ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. అందరూ కూడా ఈ మన సాంప్రదాయాన్ని పాటించండి. ఈరోజు రండి రండి గట్టిగా రండి, గట్టిగా చప్పట్లమ్మా. 10,000 రూపాయలు వచ్చినాయి ఆమెకి. గట్టిగా చప్పట్లు. సెకండ్ ప్రైజ్ కంగ్రాచులేషన్స్. గణేష్ యూత్ అప్పుడు 2,000 రూపాయలు బహుమతి గెలుచుకుంది. గణేష్ యూత్ కమిటీ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు శ్రావణి 2,000 రూపాయలు ప్రైజ్ గెలుచుకుంది. ఇప్పుడు 15,000 రూపాయలు. నమస్తే అండి, నా పేరు శ్రావణి, మా మర్దలు సౌందర్య, నా కూతురు మోక్ష. మేము ముగ్గురం కలిసి ముగ్గేసాము. మా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాం. అసలు ఈ ముగ్గుకి మేము ఒక టూ డేస్ నుంచి అనుకున్నాం ఇలా వేయాలి కాన్సెప్ట్. మోస్ట్లీ ప్రైజ్ కొట్టాలని అనుకున్నాము, కానీ అది నెరవేర్చుకున్నాం. చాలా హ్యాపీ. సంక్రాంతి అంటేనే రంగవల్లులు ప్రత్యేకత, సాంప్రదాయానికి రంగవల్లులు ప్రత్యేక. అసలు ఈ ముగ్గు అనేది చాలా, అసలు ఇంటి ముందు ముగ్గుకి చాలా ప్రత్యేకత ఉంది. ఇంటి ముందు మనం ముగ్గేసినప్పుడు ఎవరైనా ఆ ముగ్గుని పట్టే తెలుసుకుంటారు ఈ ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని. ఈ ఇంటి ముందు ముగ్గు లేకపోతే భిక్షం ఎత్తుకోవడానికి కూడా వాళ్ళు భిక్షం తీసుకోరు అనమాట. ఇంట్లో ఏదో అశుభం జరిగింది అని. అదే ముగ్గు వేసుంటే ఇంట్లో ఓకే మంచిగానే ఉన్నారు అని. మనం ముగ్గు 4 వైపులా క్లోజ్ చేస్తాం. స్టార్టింగ్ 2 గీతలు గీస్తాం అనమాట. గీసిన తర్వాత మొదలు పెడతాము. అలా గీయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా, బయట ఉన్న దుష్టశక్తులు లోపలికి రాకుండా కాపాడుతుంది అనమాట ఆ గీతలు. అందుకని ముగ్గురు 4 వైపులా క్లోజ్ చేస్తాం. మనం ముగ్గులో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముగ్గులో ఎప్పుడు మనం తప్పకూడదు అంటారు. ఈ ముగ్గులో ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది అనమాట. అంటే ఇంకా
ఈ ముగ్గు అనే కాన్సెప్టే అసలుకి సంక్రాంతి హైలైట్. సంక్రాంతి అనగానే రంగవల్లులు,